ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని ఎదుర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్నట్లయింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ చివరి వరకు పోరాడింది. అయినా ఓటమిని చవిచూసింది ముంబై ఇండియన్స్. అయితే ఈ ఓటమికి కారణం తిలక్ వర్మే అని అన్నాడు హార్దిక్ పాండ్యా. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడాడు హార్దిక్ పాండ్యా. ఓటమికి గల కారణాలను వివరించాడు. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ ఇంకా ధాటిగా ఆడి ఉండాల్సిందని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. తిలక్ వర్మను కట్టుదిట్టంగా బంతులు వేశాడని పేర్కొన్నాడు. తిలక్ వర్మ భారీ షాట్లు ఆడకుండా అతనిపై అక్షర్ పటేల్ భారీగా బంతులు ప్రయోగించాడని అన్నాడు. ఒకవేళ అవుట్ కాకుండా ఉంటే మాత్రం తిలక్ వర్మ ఈజీగా గెలిపించేవాడని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అతడు త్వరగా అవుట్ కావడం వల్లనే ఓడిపోయిందని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.